రండి, అందరికి వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాల ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. మరి 23వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ వచనం నుంచి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసంతో పొద్దుపుచ్చు వారికే కదా. మరి సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది, ఎవరికి దుఃఖము, ఎవరికి శ్రమ, ఎవరికి అల్లరి, ఎవరికి జగడం అంటే ద్రాక్ష రసంతో పొద్దుపుచ్చుకుని వారికే కదా. అంటే త్రాగుడికి బానిసై మరి త్రాగుతూ ఉన్నప్పుడు వారికి శ్రమ అంట, వారికి దుఃఖం అంట. అంతేకాదు మద్యము సేవించిన వ్యక్తి మరి ఏమవుతాడంటే మరి అల్లరికి జగడముకు కారణం అవుతారు. అంటే అలాంటి వ్యక్తులు జగడాలలో గొడవల్లో మరి చిక్కుకుంటారని ఉంది. ఎవరికి ఏతువు లేని గాయం అంటే కారణం లేకుండా ఎవరు మరి గాయపడతారంటే, హేతు అంటే ఎలాంటి కారణం లేకుండా కూడా ఈ వ్యక్తులకు గాయములు అనేవి, మానసిక గాయములు కానీ, త్రాగిన వ్యక్తి ఎక్కడ పడిపోతాడో ఎలా మరి జరుగుతుందో తెలియదు కాబట్టి, తన బాడీ మీద తనకు స్వాధీనం ఉండదు కాబట్టి గాయముల పాలవుతారని చెప్పడం జరుగుతుందంటే మద్యము అల్లరిని పుట్టిస్తుంది, మరి గాయములను చేస్తుంది, జగడములను పుట్టిస్తుంది, శ్రమనిస్తుంది, దుఃఖమునిస్తుంది. మరి ఇంత వేదననిస్తున్నా కూడా మరి వాక్యం చూస్తున్నా మరి నీవు మద్యమునకు బానిసవైతే మరి దేవుడు చెబుతున్నాడు, మరి ఇలాంటి జీవితం గుండా వెళ్ళడం కన్నా దానిని విసర్జించి మరి నీవు దేవుణ్ణి, ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే దేవుణ్ణి మనం ప్రార్థించు, ప్రవ్వా ఈ బానిసత్వం నుంచి, ఈ బంధకం నుంచి నువ్వు నన్ను విడిపించగలవు అని ప్రార్థించినప్పుడు నిన్ను విడిపించి, ఆ మద్యము నుంచి నిన్ను విడిపించి ఆ దేవుడు నిన్ను మరి నిలబెట్టే దేవుడై ఉన్నారు. అందరూ మరి నీ స్థితిని బట్టి హింస హేళన చేసేవారు ఉంటారు, హింసపరిచే ఉంటారు, అవమానపరిచే ఉంటారు. అంటే మరి నశించిన దానిని వెతికి రక్షించుటకే ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. అంటే నశించిపోసిన మరి ఆ వ్యసనాల చేత, మరి దుర్వ్యసనాల చేత మరి జీవితము కొనసాగుతున్నప్పుడు నశించిపోచిన వారిని ప్రభు వెతికి రక్షిస్తారు. నీవు ఆశ్రయిస్తే, అడుగురైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారు, వారికి నమ్మదగిన సహాయకుడుగా ఉంటారు. కాబట్టి నీవు గనక ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రార్థించి అడిగి నీవు గనక అందులో నుంచి బయటపడాలను ప్రార్థించగలిగితే దేవుడు మరి నిన్ను ఆ బంధకాల నుంచి విడిపించి దేవుడు నిన్ను నీ కుటుంబం ముందు మరి నిలబెట్టే దేవుడే, సమాజంలో నిన్ను నిలబెట్టే దేవుడి నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వినికిలో దీవించబడును గాక. ప్రియా దేవుని జనాంగమా, ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ప్రార్థన అవసరాల కోసం ఎలాంటి అవసరాలైనా, ఎలాంటి శ్రమ అయినా కూడా మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.